హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో ఆయిల్ ఎక్కువగా వాడకుండా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ ఫ్రైని చాలా తక్కువ నూనెలో చేసుకోవచ్చు. ఇది చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించకూడదు. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యారెట్ ముక్కలను తీసుకున్నాను. క్యారెట్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. క్యారెట్ ముక్కలు సగం ఉడికిన తర్వాత మూత తీసి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ ధనియా జీరా పౌడర్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మూత తీస్తూ మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువగా వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా బాగా కలుపుకొని క్యారెట్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దింపేస్తే ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.